గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకొని హైకోర్టు మాకు అన్యాయం చేసింది. రెడ్లను మేము రాజకీయ శత్రువులుగా భావిస్తున్నాము. అందువల్లే అక్టోబర్ 18న బీసీజేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. బీసీజేఏసీ ఫామ్ అయిన తర్వాత ఆర్ కృష్ణయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. యాక్చువల్గా బీసీల్లోనే ఐక్యత లేదు అనే మాటతో పాటుగా అందరూ కలిసి పోరాడాలి అనుకున్నప్పుడు అందులో మహిళలు ఎందుకు లేరు అనేటువంటి వాదన వినిపిస్తుంది. యాక్చువల్గా బీసీలకు బీసీలే శత్రువులయ్యారు అనే మాట బీసీల నుంచే వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకని, ఎవరి వల్ల బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఆగిపోయింది? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ ఫైర్ బ్రాండ్ ఇందిరా శోభన్ గారు. ఇందిరా గారు నమస్తే అండి. నమస్తే. మనం గతంలో మాట్లాడుకున్నాం బీసీలకు సంబంధించి చాలా 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 పాజిటివ్గా మీరు మాట్లాడారు, వస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. కరెక్ట్గా 4 రోజుల కింద జరిగింది, కోర్ట్ స్టే విధించింది. ఆ తర్వాత డిఫరెంట్ వెర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. బట్ అందులో కూడా ఒక యూనిటీ అనేది ఎందుకని కనిపించట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చేసే పోరాటానికి ఐ డ్రీమ్ కూడా భాగస్వామ్యంగా ఈ సమాజంలో అవేర్ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా బీసీ ఉద్యమానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఆ లైన్లో తను చేయాల్సినటువంటి తన పాత్రను పూర్తిగా 100% చేసింది. సో దీంట్లో ఎక్కడా కూడా తన యొక్క చిత్తశుద్ధిని మనము శంకించాల్సినటువంటి అవసరం లేదు. బట్ కోర్టుల పరంగా ఒక వ్యక్తి వెళ్ళినటువంటి అంశానికి, వ్యవస్థ పోలే కోర్టుకి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక వ్యక్తి వెళ్ళినటువంటి దానికి కోర్టు ఆ వ్యక్తి యొక్క భావస్వేచ్ఛ ప్రకటనని గౌరవించి కోర్టు స్వీకరించి ఆ రోజు మనకి వాదనలు విన్న తర్వాత 25 పిటిషన్లు వచ్చాయి కదా, అంటే 25 మంది. యాక్చువల్గా ఫస్ట్ వేసింది ఒక వ్యక్తి, రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ అతను. బట్ కానీ ఒక ప్యానెల్లో నేను అతను ఇద్దరం డిస్కషన్లో ఉన్నప్పుడు నేను తనని అడిగాను, ఒక వ్యక్తిగా వేసావా లేదంటే జాగృతి ప్రెసిడెంట్గా నీ ఆర్గనైజేషన్ నుంచి వేసావా అని అడిగాను. నేను రెడ్డి జాగృతిని అంటే లేదు నేను సింగిల్గానే ఒక వ్యక్తిగా వేశానని చెప్పాడు. సో వ్యక్తిగా వేసినాడు. ఇది లక్షల మంది బిడ్డల యొక్క మనోభావాలని ఇవాళ కోర్టు మెట్ల ముందు నిలబెట్టారు. ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం తరపు నుంచి వినిపించారు, వాళ్ళ వైపు నుంచి కూడా వినిపించినారు. 2 వాదనలు వెళ్ళిన తర్వాత కోర్టు జస్ట్ ఆ రోజు స్టే అనే చెప్పింది. అంతే. ఎందుకు స్టే ఇస్తున్నామని దానిపైన ఎక్కడ ఆర్గ్యుమెంటు ఆ రోజు జరిగినట్టుగైతే నాకు అనిపించలేదు. ఎందుకంటే 2 రోజులు నేను కోర్టులోనే ఉన్నాను ఆ రోజు పూర్తిగా. మంత్రులు, ప్రభుత్వం అంతా కూడా అక్కడ కోర్టులోనే ఉండింది. ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠంతోనైతే ఉండడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఇవాళ బీసీల యొక్క నోటికాడి బుక్క లాగిందన్నది ముమ్మాటికి వాస్తవం. ఎవరు దోషులు, ఎవరి ద్వారా దోషులు కాబడుతున్నారు అనేది మాత్రం ఈ సమాజానికి తెలుసు. సో ఇవాళ కోర్టులో వేసినటువంటి వ్యక్తి ఒక ఆయన మాధవరెడ్డి అయితే, ఇంకొక వ్యక్తి సతీష్ అనేటువంటి వ్యక్తి. సతీష్ అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమంటారు గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేసినటువంటి, జీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే కేసు ఎవరు వేయించారు? బీఆర్ఎస్ వాళ్ళు వేయించినట్టు. బీజేపీ దానికి వంతబాడింది. మీరే 9th షెడ్యూల్లో చేసుంటే ఇవాళ కోర్టు ముందు మేము ఈ ఏమంటారు పురుటు నొప్పులు పడి ఉండేవాళ్ళం కాదు. ఇవాళ దేహి అని ప్రతి వేదిక పైన అడుక్కోవాల్సిన పరిస్థితి మాకు కూర్చుండేది కాదు. ఇవాళ నిజంగానే మీరు మా యొక్క మనోభావాలను, మా యొక్క సమస్యని మీరు కనుక అర్థం చేసుకొని ఉంటే తమిళనాడు తరహాలో 69% ఏ విధంగా అయితే ఇవాళ అమలు అవుతుందో అది కోర్టులో ఉంది, ఉన్నప్పటికీ కూడా అమలు అవుతుంది తమిళనాడులో. అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసుంటే ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఇవాళ నరేంద్ర మోదీ గారు హిస్టరీలో నిలబడి ఉండేవాళ్ళు. కాకపోతే కాంగ్రెస్ కావాల్సినటువంటి ప్రెషర్ పెట్టలేదు. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వమే క్రియేట్ చేయలేకపోయింది కేంద్రం దగ్గర అనే మాట. ఇప్పుడు మేము ఇక్కడ అన్ని పార్టీల యొక్క మద్దతుతోనే ఒక బిల్లు చేస్తాం. ఆ బిల్లుని చట్టరూపం దాల్చడం కోసం గవర్నర్కి పంపినాం. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ 8 సార్లు అడిగినాం, ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు మంత్రులందరినీ తీసుకెళ్లి 3 రోజులు ఢిల్లీలో ఉంటే కూడా ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ రాలేదు. ఈవెన్ ప్రివిలేజ్ మోషన్ మాకు కావాలని అడిగితే కూడా మాకు పార్లమెంట్లో అవకాశం ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు బీసీల యొక్క అంశము సీరియస్గా మీరు తీసుకుంటున్నది ఇక్కడ మనకు కనబడుతుందా? బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది,
కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా మమ్మల్ని వంచినారు మీరు. నిజంగానంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లకి సంబంధించి వితిన్ 48 అవర్స్లో రాజ్యసభలో లోక్సభలో బిల్లు పాస్ అయ్యి మీరు ఈడబ్ల్యూసీ చేస్తున్నారు. ఈడబ్ల్యూసీలో తీసుకుంటే 4% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 60% ఉన్నటువంటి మాకు మీరు ఇచ్చే 27% కూడా 27% ఏదైతే చెప్తున్నారో జనరల్గా అది దేంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి అది కూడా ఎక్కడ చట్టంలో దాన్ని నోట్ చేయలేదు. 27%. ఈడబ్ల్యూసీ 10% అని నోట్ చేస్తుంది, బట్ అది కూడా అక్కడ మీరు చేర్చుంటుంది. ఇవాళ 60% ఉన్నటువంటి మాకు ఇవాళ 42% ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు ఆడుతున్నారు అంటున్నాను. మా వాట మేము అడుగుతున్నాం, వేరే వాళ్ళ వాట మేము అడగట్లేదు. మా వాట మాకు తేల్చండి అని అడుగుతున్నాం. సో ఇవాళ ఉత్పత్తి కులాలుగా ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు అత్యధికంగా ట్యాక్స్ పేయర్స్గా ఉన్నటువంటి ఈ ఉత్పత్తి కులాలు మరి మా యొక్క భాగస్వామ్యం లేకుండానే నడుస్తుందని అడుగుతున్నా. ఒక చిన్న మారుమూల ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే ఈ ఉత్పత్తి కులాలు ఒక్కనాడు స్తంభిస్తే మిగతా వాళ్ళు మనుడిని సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. మరి అలాంటప్పుడు ఎందుకు మీకు మా పైన ఎంత చులకన భావం అని అడుగుతున్నాం మేము. సో ఇవాళ హైకోర్టు చాలా క్లియర్గా వాదనలు విన్న తర్వాత ఒక నోట్లో ఇచ్చినది ఏంటి, మొత్తం అంతా కూడా గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కోట్ చేస్తూ స్టే ఇచ్చారు. తన యొక్క ఒపీనియన్ ఎక్కడ చెప్పలేదు, జస్ట్ అవి మాత్రమే కోట్ చేశారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మాత్రమే. ఇంద్ర సహాని కేసు సంబంధించి 50% ఏం చెప్తుంది, లోకల్ పంచాయతీకి సంబంధించిన ముచ్చటే లేదు దాంట్లో. కేవలము ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి మాత్రమే 50% స్లాబ్ చూపించింది. మరి అది ఇక్కడ ఎందుకు వచ్చింది మరి? సో ఆ రోజు జరిగినటువంటి నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి 50% స్లాబ్ అనే దానికి ఇవాళ నేను ఒక వ్యక్తిగా నాకు కూడా భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నది, చెప్పుకునేటువంటి హక్కు నాకున్నది కాబట్టి అడుగుతున్నాను నేను. ఈ దేశంలో రాజ్యాంగానికి లోబడి అందరం పనిచేస్తాం. మీరైనా నేనే, ఒక వ్యక్తిగా అయినా, ఒక వ్యవస్థగా అయినా, ఒక సమాజం అయినా, ఒక న్యాయస్థానం అయినా, ఒక ప్రజాప్రతినిధి అయినా, ఒక అసెంబ్లీ అయినా, ఎవరమైనా కూడా రాజ్యాంగానికి లోబడి మనం పనిచేస్తున్నాం. రాజ్యాంగం హద్దులు మీరినట్లయితే ఆటోమేటిక్గా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుందని చెప్పి మన పైన యాక్షన్ తీసుకోవడానికి కోర్టులు మనకి ముట్టుకాయలు వేస్తుంది. పలు సందర్భాల్లో మనం చూస్తాం. కానీ మరి వాళ్ళ కోర్టు 50% స్లాబ్ చూపించి కోర్టు ఇంటర్ఫియర్ల ద్వారా వచ్చినటువంటి 50% స్లాబ్ అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పింది 50% స్లాబ్ ఉంది అని అడుగుతున్నాం మేము. లేనటువంటి అంశాన్ని కోర్టులు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మనువాదుల జడ్జిమెంట్ ద్వారా వచ్చినటువంటి అంశాన్ని కోర్టు వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆ యొక్క ఎవరు ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంగా ఎవరున్నారు ఇప్పుడు మీరు కోర్టు మనువాద జడ్జిమెంట్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ కదా, మరి అర్థమైంది. నా వాడు వడ్డించేవాడు నా వాడైతే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదా? ఎందుకంటే తను ఎన్నో స్ట్రగుల్ చేసి వచ్చిండి ఆ సీట్లో ఉంటాడు కాబట్టి తను అలాంటి పని చెయ్యడు. కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరు? ఇన్ని తీర్పులు వస్తే ఆ తీర్పులన్నింటిలో జడ్జిమెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీరు ఒక్కసారి చూడండి. 50% స్లాబ్ వచ్చింది దాంట్లో. ఇవాళ ఎందుకు నాకు ఆ పరిస్థితి వచ్చిందని అడుగుతున్నాను. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ సమాజంలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్ రాజ్యాంగమే సుప్రీం అయినప్పుడు రాజ్యాంగంలో లేని అంశాన్ని సుప్రీంకోర్టులు ఇచ్చినాయి కాబట్టే ఇవాళ స్టే వచ్చిందని చెప్తున్న సందర్భంలో తప్పకుండా మాట్లాడుకోవాలి కదా. నన్ను చంపేస్తున్నప్పుడు, నా యొక్క హక్కును కాలరాస్తున్నప్పుడు, నా మనుగడకే ప్రమాదం పాటులుతున్నప్పుడు నేను నోరు విప్పకపోతే మరి నేను నా యొక్క పరిస్థితి ఏంటంటున్నా. కోర్టులు కూడా చెప్తాయి, ఏమంటాయి, నీ పైన ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఎదురుదాడి చేస్తే అది కరెక్ట్ అని చెప్తుంది కోర్టు. మరి ఇవాళ నా పైన ఎదురుదాడి జరుగుతున్నట్టే కదా, నా యొక్క హక్కుల పైన మీరు ఎదురుదాడి చేస్తున్నట్టే కదా అర్థం. కాబట్టి ఇది నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని తెలియజేస్తున్నాను. ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ వస్తే రేపు నాకు పలు అవకాశాలు వస్తాయి. నిజంగానే ఈ 42% రిజర్వేషన్ అమలైతే రేపు 13 మంది జెడ్పీ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంది. 13 మంది జెడ్పీ చైర్మన్ అంటే వచ్చేటువంటి 30% అమలు అవుతే రేపు ఈ 13 మంది ఆడబిడ్డలు అయ్యుండొచ్చు, బీసీ బిడ్డలు ఎవరైనా అయ్యుండొచ్చు, వాళ్ళ యొక్క లీడర్షిప్ అన్నది డెవలప్ అవుతుంది. రేపు ఎమ్మెల్యేగా వెళ్ళే అవకాశం దక్కుతుంది వాళ్ళకి. కాబట్టి ఇది అంతా మీరు మా యొక్క నోటికాడి కూడా లాగినట్టే కదా. మీరు ఆ రిజర్వేషన్ లాగేస్తే ఇవాళ కేసీఆర్ తీరని ద్రోహం చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో. 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో గతంలో ఉన్నది మీరు యాజిటీస్గా కొనసాగిస్తే మాకు సమస్య ఉండేది కాదు. అట్లా కాకుండా మీరు 50% స్లాబ్ అందులో ఉన్నది దీనిని మనము తీసుకోవాలి అని మీరు మెన్షన్ చేశారు కాబట్టే అది అమెండ్మెంట్ జరగలేదు. ఆర్డినెన్స్ తెచ్చినా కూడా గవర్నర్ గారు దాన్ని చేయలేదు కాబట్టి ఇవాళ అది కూడా ఒక కారణంగా చూపించారు వాళ్ళు. మరి ఇది కేసీఆర్ గారు మాకు ఉరితాడు బిగించినట్టే కదా. కాబట్టి కేసీఆర్ గారు కూడా ద్రోహియే ఈ విషయంలో అని తెలియజేస్తున్నాం. అంత ముందుకున్నటువంటి మండల పరిషత్ జిల్లా పరిషత్ యాక్ట్లో ఏముంది,
34% కన్నా తగ్గకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. తగ్గకుండా అంటే పెంచుకోమన్నట్టే కదా, పెంచుకొని ఇవ్వకూడదని అయితే చెప్పలేదు కదా, తగ్గకుండా అని చెప్పారు. మరి కేసీఆర్ ఏం చేశారు? 50% స్లాబ్ చూపించి 22%కి నన్ను కుదించారు. మరి అలాంటప్పుడు నాకు అన్యాయం చేసినట్టే కదా, దోకా చేసినట్టే కదా కేసీఆర్. ఇక్కడ దీనికి బీజేపీ వంత వాడినట్టే కదా అర్థం. మరి కాంగ్రెస్ కూడా అదే పని చేసింది, చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది, పెట్టాల్సినటువంటి ఒక ప్రెషర్ని కేంద్రం దగ్గర పెట్టలేకపోయింది. 9th షెడ్యూల్లో చేర్చడంలో అక్కడ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి తమిళనాడులో జయలలిత చేయగలిగినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనే మాట. అందువల్లే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కోర్టు దాకా వెళ్ళింది, స్టే అనేది వచ్చింది అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఓసీ బిడ్డగా తను చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవద్దని ఇవే సుప్రీంకోర్టులు చెప్పినాయి. దాని ప్రకారంగానే దానికి కావాల్సినటువంటి బేస్ను ప్రిపేర్ చేశారు. ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్తే ఆర్ కృష్ణయ్య గారి ద్వారా కోర్టు ఏం చెప్పింది? డెడికేషన్ కమిటీ వేస్తే దాని ద్వారా వచ్చినటువంటి దానికి శాండిట్ ఉంటుందని చెప్పింది. ఎంపెరికల్ దానికి అప్పుడు ఏకసభ్య డెడికేషన్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏమంటారు 94,000 మంది ఎనిమిరేటర్లను పెట్టి 50 రోజుల్లో 160 కోట్లు ఖర్చు చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల యొక్క డేటాను తయారు చేసి ఆ డేటా అన్నది బేస్, దీని ద్వారా నా రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అభ్యున్నతిని పెంచుకోవడం కోసము ఇది అవసరమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమంటారు చట్టసభలో పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలని చెప్పింది కూడా ఇది బేస్ ఉన్నది కాబట్టి చేయమని అడిగినాం. బట్ మాకెక్కడా కూడా కేంద్రం యొక్క సపోర్ట్ లేదు. క్లియర్గా మన తమిళనాడు జడ్జిమెంట్ కూడా మనకి ఏం చెప్తుంది? తమిళనాడు ముఖ్యమంత్రి గవర్నర్ వ్యవస్థ పైన కోర్టుకు పోతే తమిళనాడు హైకోర్టు ఏం చెప్పింది? 3 నెలల కన్నా ఎక్కువగా బిల్లు ఉంచుకోరాదని చెప్పింది. అది సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పట్ల అన్ని రాష్ట్రాల యొక్క ఒపీనియన్ కూడా గవర్నర్ వ్యవస్థ పైన ఉన్న దానిపైన కూడా ఒపీనియన్ తీసుకుంది. మన ప్రభుత్వం ఒపీనియన్ కూడా మనం పంపించున్నాం అక్కడికి. సో తప్పులు చేసేవన్నీ మీరు చేశారు, చేసి ఇవాళ మాకేం తెలియదు, మేమంతా కూడా సత్యహరిచంద్ర పుత్రులమని బీజేపీ మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను, ఈ దేశంలో. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా వీగిపోతున్న, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బీజేపీ దేశంలో ఓట్లను కూడా చోరీ చేసే స్థాయికి దిగజారిపోయిందని చెప్పాల్సిన అవసరం వచ్చింది. బట్ ఇక్కడ నా రిజర్వేషన్లకి సంబంధించి ఉన్నటువంటి అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కేంద్రంలో కీలక పాత్ర పోషించేటువంటి స్థాయిలో ఉన్నారు. నా లక్ష్మణన్ అయినా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా. మరి వాళ్ళు ఎందుకు ఇనిషియేట్ తీసుకోవద్దు అని అడుగుతున్నాను నేను. కిషన్ రెడ్డి అంటే వ్యతిరేక అనుకుందాం కాసేపు, మరి మా లక్ష్మణ్ అన్న, మా యొక్క బండి సంజయ్, అలాగే ఇంకో ఎంపీ వీళ్ళంతా కూడా బీసీ బిడ్డలే కదా. మరి ఎందుకు మీరు ఇనిషియేట్ తీసుకోకూడదు? మనదే కదా ఇది, పక్క వాళ్ళది కాదు కదా సమస్య. మన సమస్యని మనం పరిష్కరించకపోతే ఎవరు పరిష్కరిస్తారని అడుగుతున్నాను నేను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక యూనిటీ అనేది లేకపోవడం వల్లే అదేనా? ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే పార్టీల ఎజెండా, పార్టీల ముసుగులోనే వాళ్ళు ఉంటున్నారు తప్ప బీసీ బిడ్డనన్న సంగతి మర్చిపోయి బీసీ ఎజెండాని ముందుకు తీసుకెళ్తే నాకు అవకాశం వచ్చిన దానిని నేను ఇంకో కొంచెం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ఒక బీసీని ముందుకు తీసుకొస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మనం కూడా మన పాత్ర పోషిస్తే రేపు వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డల ఓట్లు అడగడానికి నాకు కూడా హక్కు ఉంటుందని వీళ్ళు ఎందుకు ఆ సోయి మరుస్తున్నారని అడుగుతున్నాను. ఆ సోయిలు ఎందుకు లేరని అడుగుతున్నాను నేను. పోరాటం ఎవరి మీద చేయాలంటారు అలాంటప్పుడు? మరి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారితో మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళు సార్ రేపు మనం ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనుకుంటున్నాము, మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో చేసేటువంటి బీసీ బిల్లుకు కేంద్రంలో అల్టిమేట్ అమెండ్మెంట్ మనం చేస్తేనే అది శాశ్వత పరిష్కారంకి వస్తుంది. మనం చేసి దీంట్లో క్రెడిట్ మనం తీసుకుందామని ఆ సోయి ఎందుకు పాజిటివ్లో లేరు మీరని అడుగుతున్నాను నేను. ఎంతసేపు ఇది అయిపోతే కాంగ్రెస్ కు పోతుందని ఆలోచిస్తారు తప్ప అది అవ్వడానికి నా యొక్క ఏమంటారు నెస్టిటీ ఉందన్నది ఎందుకు మీరు అర్థం చేసుకుంటలేరు? తెలంగాణ బిల్లు పాస్ అయినాడు కూడా కాంగ్రెస్ బీజేపీ మద్దతున్న కాంగ్రెస్ బిల్లు పాస్ చేసింది. మరి ఇవాళ ఈ రోజు కూడా మీరు మాట్లాడుకుంటున్నారు కదా, చిన్నమ్మ సపోర్ట్ చేసింది కాబట్టి చిన్నమ్మ పెద్దమ్మ కలిసి చేసిందని మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. మరి ఇది కూడా అట్లానే ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి క్రెడిట్ పోతుందని బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఎగ్జాక్ట్లీ 100%. అందుకనే వాళ్ళు
ముస్లింల పేరుతోటి ముస్లింల యొక్క వాటాను ఇలా రిజర్వేషన్లో చేర్చారనేది వాళ్ళు ఎత్తుకున్నారు ఎజెండా అందులో. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, వాళ్ళు మాకు సంబంధం లేని అంశం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ 100% ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకున్న బీజేపీ తనకు తానే ఉరితాడు బిగించుకుందని తెలియజేస్తున్నా. బీసీ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బిల్లు ఆగిపోవడానికి ముఖ్య కారణం బీజేపీ, దానికి వంతువాడుతూ సపోర్ట్ చేస్తున్నది బీఆర్ఎస్ అని ఈ సమాజం మాట్లాడుకుంటుంది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ అన్యాయాన్ని డెఫినెట్గా ఈ హడిల్స్ని ఛేదిస్తామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే రాజ్యాంగమే అల్టిమేట్. మనకి రాజ్యాంగంలో లేని అంశాన్ని కొన్ని జడ్జిమెంట్ల ద్వారా ఉన్నదని చెప్పుకుంటున్నప్పుడు, మీరు ఆయన చేసినని చెప్పుకుంటున్నప్పుడు, ఇవాళ మేము అడుగుతున్నాము, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో మనం ఎందుకు మార్చుకోకూడదు అని అడుగుతున్నాను నేను. 108 సార్లు రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల పట్ల మేము ముందు ఒక డాక్యుమెంట్ మేము పెట్టినప్పుడు అది చేయకూడదని ఎక్కడైనా ఉందని అడుగుతున్నా. ఇవాళ దేశంలో ఇప్పుడు ఈ చట్టాలైనా ఇవన్నింటినీ కూడా దేవుడు సృష్టించి మనకు పంపలే, మనం రాసుకున్నాం. మన అవసరాలకు, మన అనుగుణంగా, మన వ్యవస్థకు ఒక ప్రణాళిక రూపకంగా మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా చాలాసార్లు మార్చుకున్నాం. లేని ఈడబ్ల్యూసీని మీరు అమలు చేసుకొని 60% అక్కడ 50% దాటిపోతుందన్నప్పుడు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు తెచ్చుకున్నప్పుడు ఎకనామికల్గా అసలు రిజర్వేషన్లు లేవు. వాస్తవం చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం రిజర్వేషన్లు కావాలని చెప్పినాము. ఎకనామికల్గా వీక్గా ఉన్నాం కాబట్టి రిజర్వేషన్లు అని చెప్పలేదు ఎక్కడ కూడా. మరి అలాంటప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్లను మీరు ఈడబ్ల్యూసీ తెచ్చుకున్నప్పుడు సమాజంలో మాకంటూ ఒక పేరు లేకుండా సమాజంలో మమ్మల్ని చీడపురుగులా చూసినటువంటి పరిస్థితుల్లో మాకు రిజర్వేషన్లు పెంచమని అడుగుతున్న దాంట్లో తప్పేముందని అడుగుతున్నాం మేము. అయితే ఇక్కడే బలమైన వాయిస్ వినిపించాలి, అందరూ ఒక్కతాటి మీదకి రావాలి, ఒక్క గొంతుగా మాట్లాడాలి అనుకున్నప్పుడే డిఫరెంట్ సంఘాలు ఇప్పుడు ఈ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా నాయకులందరూ ఒకవైపు వచ్చారు, మేధావులందరూ ఒకవైపు ఉన్నారు, ఈబీసీ ఒకవైపు ఉంది, ఆ తర్వాత సరికొత్తగా వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంకొక వైపు ఉంది. అందరూ కలిసి ఒకే వైపు ఒకే వాయిస్గా ఎందుకని వినిపించలేకపోతున్నారు? ఇప్పుడు నేను తెలంగాణ మూమెంట్లో కూడా రకరకాల వేదికలు ఎవరి వేదిక పైన వాళ్ళ వాయిస్ని వినిపించినారు. జేఏసీలు ఫామ్ అయినా కూడా ఆ జేఏసీలు కూడా దాని కింద ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా మూవ్ ఆన్ అయినారు. ఇక్కడ ఆర్ కృష్ణ ముందు నుంచి బీసీల కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ ఆర్ కృష్ణ మనం బీజేపీ పర్సన్గా చూడట్లేము, ఓన్లీ బీసీల యొక్క గొంతుకగా మాత్రమే మనం చూస్తున్నాం. సో ఆయన జాజుల సీనన్న, ఈ 2 ఆర్గనైజేషన్లు, తర్వాత మన సుదాస్ సురేష్, రాజారాం యాదవ్, వీళ్ళు కొంత గ్రౌండ్లో బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ సంఘాలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీళ్ళంతా బీసీ సంఘాలంతా కలిపి ఒక జేఏసీగా ఫామ్ అయినాయి ఇక్కడ. సో వీళ్ళు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి చైర్మన్గా ఆర్ కృష్ణను పెట్టి, వర్కింగ్ చైర్మన్గా జాజుల సీనను పెట్టేసి వాళ్ళ ఒక కార్యాచరణని 18వ తారీఖు నాడు కాల్ఫర్ చేస్తున్నారు. ఇక ఇంటెలెక్చువల్స్గా తీసుకున్నట్లయితే చిరంజీవులు గారు చాలా రోజుల నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా చాలా రోజుల నుంచి వీటిపైన ఆయన పనిచేస్తున్నారు. చిరంజీవులు గారు తర్వాత చీఫ్ జస్టిస్ అయినటువంటి రిటైర్డ్ అయినటువంటి మన గౌడ్ సాబ్ గారు, అట్లాగే దీంట్లో ఇంకా సంబంధించిన అంటే కొంచెం విశారదన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కన్వీనర్గా ఆయన గొంతు కూడా బీసీలతో కలిపి పనిచేస్తున్నారు. సో ఈ అన్న వాళ్ళ ఒక ఇంటెలెక్చువల్ టీంలో ఇవాళ వాళ్ళు ఒక టేబుల్ పెట్టేసి వాళ్ళు కూడా ఏంటి అల్టిమేట్గా అవి కొంత అంటే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు పొలిటికల్ సిస్టంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళతో కలిసి మేము పనిచేస్తే కొన్ని ఓపెన్గా మేము మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక ఇంటెలెక్చువల్గా మాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మేము ఓన్లీ రిజర్వేషన్లు బీసీల 42% గురించి మా యొక్క చిత్తశుద్ధి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఎవరికి రాజకీయ నాయకులకు నాయకత్వం ఇవ్వము, మా నాయకత్వంలో మీరు పనిచేయండి, పద్ధతి కరెక్ట్, దాన్ని మనం ఎవరైనా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. దానికి తోడు ఏం చెప్తున్నారు వాళ్ళంటే అందరు వచ్చేటువంటి పొలిటికల్ పార్టీలను కలుపుకొని పనిచేస్తామని చెప్తున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఏం చేయాలని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక పెద్ద సభ తర్వాత నెక్స్ట్ జిల్లాల్లో చేసుకొని జిల్లాల తర్వాత మళ్ళీ ముగింపు సభగా ఇందిరా పార్క్లో చేయాలి. ఎట్లా చేయాలి అనేది ఒక ఇంటెలెక్చువల్ టీంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అది ఒక భాగము. పొలిటికల్గా ఉన్నటువంటి వ్యవస్థలో బీసీ సంఘాలుగా పనిచేస్తున్నారు, ఇదొక భాగము. వీటితో పాటుగా ఉన్నటువంటి దాంట్లో మేజర్గా అడుగుతున్నది ఏంటి అని అంటే ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు, అసలు వాళ్ళ పేరు కూడా ఉచ్చరించినటువంటి వాళ్ళు, అసలు చట్టసభలు ఏంటో తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. సో వాళ్ళందరినీ కూడా అంటే ఇక్కడ ఏబిసిడిఈ ఆల్రెడీ వర్గీకరణ అనేది ఉన్నది. ఎంబీసీలకు వచ్చినప్పుడు వాళ్ళ వాటా కూడా మనం క్లారిటీగా చేసినట్లయితే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. వాళ్ళది న్యాయబద్ధమైన కోరికని వాళ్ళని ఎవరికి కాదనట్లే. కానీ
ఇక్కడ పైన ఉన్న కొన్ని కమ్యూనిటీలు మాత్రమే దీన్ని ఈ కోటాను అనుభవిస్తుందని చెప్పుకున్న దాంట్లో వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళ సంఖ్య కూడా మనకి ఎక్కడ రీచ్ అవుతున్నట్టుగా 100% అని మనకు అనిపించట్లేదు. అవన్నీ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? ఓపెన్లోకి వెళ్తున్నాయి. ఓపెన్ల నుంచి మళ్ళీ ఎవరు తీసుకోవాలో చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనమే నష్టపోతున్నాం. కాబట్టి నేనేమంటానంటే మన కోటాది వెళ్తే వాటాల సంగతి అన్నదమ్ములుగా మనం పంచుకుంటాం. ఇప్పుడు ఇదే బీసీల కోసం రాజ్యాధికారం కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న స్టే వచ్చిన వెంటనే ఒక బంద్ కాల్ ఇచ్చారు. మీరంటే మిగతా కొంచెం టైం తీసుకుంటున్నారు, చర్చిస్తున్నారు, ఇవన్నీ అలా ఒక బంద్ కాల్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకో ఒక గొడుగు కిందకో ఎందుకని రాలేకపోతున్నారు? ఇప్పుడు మల్లన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కూడా కోర్టులో ఆయన ఇంప్లూడ్ అయ్యాడు, మేము ఇంప్లూడ్ అయినాము, పొలిటికల్ పార్టీ ఆయన ఒకటి ఇంప్లూడ్ అయినాడు, మేమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంప్లూడ్ అయినాము. సో ఆయన ఒక బంద్ కాల్ చేసినప్పుడు జడ్జి ఎందుకు దాన్ని స్టే ఇచ్చాడో మన దగ్గర వివరాలు ఏం లేకుండా ఏం చేయకుండా మనం ఎట్లా కాల్ ఫర్ చేస్తాం? సరే మీరు చేశారే అనుకోండి, మరి మీరు ఎందుకు బంద్ చేయలేదు? మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు? పిడికిల్లో అంటారు 4 వ్యక్తులు ఉన్నా కూడా ఒక సమూహంగా మీరు రోడ్ ఎక్కచ్చు. మీరు రోడ్ ఎక్కి ఇంకొకరి గురించి మాట్లాడితే అది మనకి చెల్లుబాటు అవుతుంది. బట్ కాబట్టి ఈ సందర్భంలో డీవియేటింగ్ వైపుకు వెళ్లకుండా ఒక యూనిటీగా ఎవరు పని చేసినా కూడా దాన్ని గౌరవించే విధంగా మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం 100%. ప్రజల కోరికను కాదని ఏ వ్యవస్థ పని చేయదు. పని చేస్తే ఏమవుతుందో, ఏమైంది నేపాల్ చూసినాం ఏం జరిగిందో మనం. కాబట్టి ప్రజల యొక్క కోరికను, ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క అనివార్యతను ఇవాళ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కోర్టులైనా, వ్యవస్థ అయినా, ప్రభుత్వాలైనా, ఎవరైనా కూడా. సో బీసీలకి రావాల్సిన 40% రిజర్వేషన్ ఇది అనివార్యము అనేది ఈ సమాజం గుర్తించింది. దీనికి 100% చేసుకొని తీరుతాం. ఇది బీసీ బిడ్డల యొక్క నినాదం, బీసీ బిడ్డల అర్ధనాదం. కాబట్టి ఇంతకన్నా మించి గొప్ప పదాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అల్టిమేట్ గా ఎంత అభివృద్ధి చెందినవు అని చెప్పాలి అని అంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ల ద్వారా నీవు ఎవరిని అడుక్కోకుండా నీ యొక్క వాటా నీకొచ్చి ఏమంటారు పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడు మాత్రమే అది ఎంపవర్మెంట్ అవుతుందని మాత్రం చెప్పగలను. సో పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటున్నారు, 42% రిజర్వేషన్ల కోసం అందరూ ఏకం కావాలి, పోరాటాలి అనుకున్నప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జేఏసీలో మహిళలు ఎక్కడున్నారు? అంతా కూడా ఒక వైపు ఉంది, హైజాక్ చేశారు అన్నట్టుగా ఉంది. మీలాంటి వాయిస్ అందులో ఎందుకు లేదు? సో డెఫినెట్ గా ఇప్పుడు ఇంప్లీట్ చేస్తారో యాడ్ చేస్తుండొచ్చింది. ఇప్పటికిప్పుడు మనం వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వలేం. కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఓన్లీ బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తుల ద్వారానే ఒక ఇమీడియట్ గా ఒక 5-6 మెంబర్స్ తోటి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఫర్దర్ కార్యాచరణ చేయడం కోసం ఇంకా టీంని వాళ్ళు ఏమంటారు దానిని ఎక్స్పాన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా చేస్తారా అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో చాలా మంది మహిళలు కూడా బీసీ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి సంఘ ఆర్గనైజేషన్ లో బీసీ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ జేఏసీలో యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అలాంటిది ఏమీ డీవియేషన్ మాకైతే లేదు. బీసీలంటే అందరూ ఆడ మగ అందరూ కలుపుకొని చేసేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఇది కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇది వస్తే ఇది అన్ని దగ్గరలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవాళ లోకల్ బాడీలో 42 ఇంప్లిమెంట్ అయితే రేపు చట్టసభల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి వచ్చినటువంటి దీన్ని ఏ మాత్రమూ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేం. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న నిన్న చాలా క్లారిటీగా చెప్పారు, వితౌట్ రిజర్వేషన్లతో వి కాంట్ గో అని చెప్పారు. అయితే ఇది ఎలక్షన్లకి రిజర్వేషన్ లేకుండా వెళ్ళము, రిజర్వేషన్ తోనే ఎలక్షన్కి వెళ్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. పార్టీ స్టాండ్ అయినా ప్రభుత్వ స్టాండ్ అయినా ఒకటే, రిజర్వేషన్లతోనే ఎలక్షన్కి అనేది. అది ఎట్లా సాధిస్తాం, ఎలా సాధిస్తాము, ఏ విధంగా ఏమంటారు కేంద్రం పైన ఒత్తిడి చేస్తాము, సుప్రీంకోర్టులో వేయడానికి కూడా ఈ స్టే పైన సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాము. ఆర్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా ఇది ఆకలి పోరాటం కాదు, అన్యాయం మీద జరిగినటువంటి పోరాటం. అన్యాయం మీద పోరాటం చెయ్యాలి అంటే మళ్ళీ నేను అదే అడుగుతున్నాను, అందరినీ ఏకం చేసుకొని పోవాలి. అందరూ ఒక కలిసికట్టుగా ఉంటే తప్ప 78 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక అన్యాయం ప్రతిసారి ఇలా ఒక హాల్ట్ అవుతోంది, ముందు కదులుతుందా లేనటువంటి పరిస్థితి, మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. అలా కాకుండా ముందుకెళ్ళాలి, మీరు అనుకున్నది సాధించాలి అంటే ఏం జరగాలంటారు? సో డెఫినెట్గా ఇప్పుడు ఎవరికి ఉన్నటువంటి పరిమితులు వాళ్ళ వేదికల్లో వాయిస్ వినిపించడం అన్నది ఇంపార్టెంట్. సో అందరూ కలిపి ఒక ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటారు, అందరూ కలిసి ఒక వేదిక పైనకి మళ్ళీ వస్తారు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరికి ఎలాంటి భేషజాలు లేవు ఈ విషయంలో మాత్రం. బట్ నేను ఏమంటానంటే పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అల్టిమేట్గా బీసీల ఓట్లు కావాలంటే మొన్న హైకోర్టులో ఇంప్లీడ్ అవ్వాల్సింది. వాళ్ళు ఎవరు ఇంప్లీడ్ అవ్వాలి. అటు బీజేపీ ఇంప్లీడ్ కాలేదు,
ఇటు బీఆర్ఎస్ ఇంప్లీడ్ కాలేదు. కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి ఏందో తేలిపోయింది. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట కోసము కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, చేసింది. దానికి చిత్తశుద్ధిని చాటుకోవడం కోసం ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మంత్రులతో ఇవాళ ఇంతకుముందే సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మార్నింగ్ నుంచి వాళ్ళతోనే ఉన్నారు. ఇవాళ ఢిల్లీ కూడా వెళ్తున్నారు. కాబట్టి దీంట్లో మాకు ఎలాంటిది ఏం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా చేసి తీరుతాం. నేను ఒకటే అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇవాళ ఒక ఓసీ బిడ్డ ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించిండ్రా, ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్న సందర్భంగా ఒక ముఖ్యమంత్రిగా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరైనారో అందరికీ తెలుసు, ఎవరెవరు వాటాలు ఏమిందో అందరికీ తెలుసు. ఇవాళ రేవంత్ అన్న ఒక నిర్ణయం చేసినప్పుడు రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాన్ని ఆ సామాజిక బిడ్డగా మీరు ఆ యొక్క నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించారని అడుగుతున్నాను నేను. అంటే ఇవాళ మీరు దానిని ఏ విధంగా సమర్థించుకుంటారు? రేపటి రోజు ఏమని సమాజంలో తిరుగుతారు మీరు? ఆయనకి మీరు ఆయన చిన్నతనం చేసినట్టే కదా మీరు ఇక్కడ. కాబట్టి అది సరైన పద్ధతి కాదంటున్నాను. అందుకనే ఇప్పటికైనా కూడా ఇంకా అవకాశం ఉన్నది. హైకోర్టులో మీరు వేసినటువంటి పిటిషన్స్ని రద్దు చేసుకోండి, వెనక్కి తీసుకొని ఈ రాష్ట్రంలో మేమంతా ఒక యూనిటీగా ఉన్నాం. ఊర్లలోకి వెళ్తే ఒక రిజర్వేషన్ అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అనే డిఫరెన్స్ ఏముండదు. అందరూ ఒక మంచి రిలేషన్స్తో సంబంధాలతో వరుసలతో పిలుచుకుంటాం మనం ఊర్లల్లో. ఇవాళ మీరు ఇలా చేసి దీనివల్ల ఏమైపోయిందని అంటే ఊర్లల్లో గ్రామ పంచాయతీలల్లో రెడ్డి వర్సెస్ బీసీ అనే ఒక లైన్ని, ఒక సున్నితమైనటువంటి ఒక లైన్ని మీరు ఇవాళ గీసుకున్నారు. ఇప్పుడు అదే మాట అంటున్నారు కదా, రెడ్ల రాజకీయం మీదే అంటే వాళ్ళే మాకు శత్రువులు అనేటువంటి మాట. అంటే ఇప్పుడు ఆధిపత్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలు, ఇన్ఫ్లుయెన్స్ కులాలు, భూమి ఎక్కువగా ఎవరి చేతిలో ఉన్నాయంటే అల్టిమేట్గా రెడ్డి చేతిలో ఉందనే మాట్లాడతాం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రిగా, ఓసీ ముఖ్యమంత్రిగా తను ఒక నిర్ణయం చేశారు. తను చేయకపోతే ఇదంతా ఇక్కడ దాకా చర్చేయలేదు అసలు కదా. ఆయన ఎంత ప్రెజర్ చేసినా ఎవరెన్ని చెప్పినా కూడా ఆయన ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన లేదా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక బిడ్డలందరికీ కూడా రేవంత్ అని ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవించే నైతిక హక్కు మీకు లేదని అడుగుతున్నాను. ఇన్ని రోజులు తీసుకున్నారు కదా, ఇన్ని రోజులు అన్ని ఓపెన్ కోర్టులు చేసుకున్నారు కదా. ఏది లేకపోయినా రిజర్వేషన్ ఎందుకు కోరుతున్నాం మేము? ఓపెన్లో మా భాగస్వామ్యం మాకు ఇచ్చుంటే మేము రిజర్వేషన్ల కోసం కొట్లాడే వాళ్ళం కాదు కదా. 10 ఓపెన్లో ఉంటే 8 మీరే ఉన్నారు. మరి అలాంటప్పుడు నా వాట ఎక్కడున్నది? దీనికోసమే కదా స్ట్రగులర్స్ కాబట్టి ఇలా మా రిజర్వేషన్లు చట్టబద్ధంగా మాకు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా అయినప్పటికీ కూడా రేవంత్ అన్న ఎక్కడ ఒక్క నోట ఇస్మంతా కూడా ఒక స్టెప్ వెనక్కి వేయట్లేదు. బీసీ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఒక బీసీగా తను ఓసీ అయినప్పటికీ కూడా బీసీ బిడ్డల కన్నా ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలే. రేవంత్ రెడ్డి అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేశారు. మరి అలాంటప్పుడు మనము తన యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు కదా. మీకెందుకు అంత అక్కసని అడుగుతున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా. ఆ సామాజిక బిడ్డకు ఒక చరిత్రలో హిస్టారికల్ ఒక డిసిషన్ వచ్చినప్పుడు ఆ పేరు మీ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకునే అవకాశం రేవంత్ రెడ్డి ద్వారా వచ్చినప్పుడు మీరు ఎందుకు దానికి అడ్డుపడుతున్నారని అడుగుతున్నాను నేను. ఇది కదా మనం చేయాల్సింది. మనం చేయుతగా నిలబడాల్సిన సందర్భంలో వ్యతిరేకంగా మీరు అటువైపు నిలబడ్డప్పుడు అది ఏ వైపు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? కాబట్టి అల్టిమేట్గా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. 100% ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారైనా పార్టీ అయినా నిలబెట్టుకోవడానికి ఉండింది. దీనికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారి కీ రోల్ పాత్ర ముందు నుంచి కూడా తను తీసుకున్నటువంటి లైను ఇవాళ ఈ రాష్ట్రంలో అల్టిమేట్గా బీసీలకు ఇచ్చిన 42% సాధించుకొని తీరుతాం. దాని ద్వారానే ఎలక్షన్లకు వెళ్తామనేది అల్టిమేట్. ఎవరైతే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మొన్న చాలా ఓపెన్గా నా జేఏసీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒక మాట చెప్పారు. కిషన్ రెడ్డి గారిని ఇప్పటికైనా కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకోమనండి అఖిలపక్షానికి. మేము అఖిలపక్షంలో బీసీ సంఘాల అందరం కూడా అఖిలపక్షాన్ని తీసుకొని రావడానికి సిద్ధమని చెప్తున్నారు. ఆర్ కృష్ణ ఇంతవరకు దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేదు. ఒక అపాయింట్మెంట్ ఇప్పించడానికి ఏమున్నది? నేను ఒకటే అడుగుతున్నాను కిషన్ రెడ్డి గారిని, రాష్ట్రపతి వ్యవస్థలో కానీ గవర్నర్ వ్యవస్థలో కానీ ఒక బిల్లు పంపించినప్పుడు బిల్లు ఓబే అయితే యాక్సెప్టబుల్ అని పంపండి. ఒకవేళ రాంగ్ ఉందనుకోండి రిజెక్ట్ చేసి వెనక్కి పంపండి. రిజెక్ట్ ఎందుకు చేసినామో నోట్ చేసి ఇస్తే దానికి అనుగుణంగా మళ్ళీ తయారు చేస్తామా చేయమా సెకండరీ. కానీ నీ దగ్గర ఉంచుకొని తాసారం చేసి రాజకీయ కోణంలో దానిని ఏమంటారు 4 రోజులు
ప్రొలాంగ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనుకున్నటువంటి ప్రక్రియ రాజకీయ కోణంలో మీరు వాడుకుంటున్న అర్థమవుతుంది కదా మాకి. మళ్ళీ ఇంకే మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినాం, నవీన్ యాదవ్కి. ఎందుకు ఇచ్చినాం? ఈ రాష్ట్రంలో బీసీల గురించి ఒక చర్చ నడుస్తున్నది, దేశంలో చర్చ నడుస్తున్నది. ఇలా బీసీల గురించి ఒక అనివార్యంగా ఒక పరిస్థితి క్రియేట్ అయింది కాబట్టి నవీన్ యాదవ్ స్థానికుడైనప్పటికి కూడా, వేరే వాళ్ళు పోటీ పడ్డప్పటికి కూడా నవీన్ యాదవ్కి వాళ్ళ టికెట్ అలొకేట్ చేసినాం. 100% రేపు గెలవబోతున్నారు నవీన్ యాదవ్. మరి అలాంటప్పుడు మీకు మాట్లాడే నైతిక హక్కు ఏమున్నది? ఇవాళ బీజేపీ ఇప్పటివరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలే, అది కూడా ఎవరో దీపక్ రెడ్డి పేరేదో వినిపిస్తుంది. అంటే మరి వాళ్ళకి బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందో చెప్పండి కవిత గారు మీరు. కాబట్టి మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిన వాడే అసలు సిసలైన హక్కుదారుడు, వాటాదారుడు. తను రేపు రాబోయే రోజుల్లో తనే ఇది అని చెప్పడానికి మనకు ఒక అవకాశం అవుతుంది. సో బీజేపీ ప్రెసిడెంట్ ఎవరో మనం చూసినాం, వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో దింపుతున్నారో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ ఏం చేస్తారో కూడా మనం చూస్తున్నాం. ఇక వాళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది ఎక్కడ చెప్పండి? బీసీలను మోసం చేసి దోకా చేసిన ద్రోహులే బీజేపీ, బీఆర్ఎస్. వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఈ రాష్ట్రంలో లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పదలుచుకున్నాను. ఎస్ అండి, ఇందిరా శివన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.